बस
Good morning to one and all. Am I audible to you? Voice clear ga undi kadamma? Clear? నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? Okay, thank you. So in last class we have discussed some problems which we have to calculate for the given problem, that is probability. We have to calculate the probability for the given sums for the given problems. So remaining sums కూడా ఒకసారి చూద్దాం.
స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా. సో నిన్నటి వరకు ఏం చేసామంటే ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఒక ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు సపోజ్ 53 సండేస్ రావాలన్నా, లేదా ఒక కాయిన్ టాస్ వేసినప్పుడైనా, లేదా డైస్ రోల్ చేసినప్పుడైనా ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. అలాంటి సమ్స్ చేసుకున్నాం. ఏంటి ఫార్ములా? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పి మనం చేసుకున్నాం. ఓకే. ఆ తర్వాత నిన్న డిస్కస్ చేసింది ఏంటి? కాంబినేషన్స్. అంటే ఎట్ ఏ టైమ్ ర్యాండమ్ గా అన్ని బాల్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ ప్రాబ్లం చెప్పుకున్నాం. వైట్ బాల్స్, రెడ్ బాల్స్, ఏవో సమ్ బాల్స్ అన్ని, రకరకాల బాల్స్ అన్ని ఒక బాక్స్ లో ఉంచినప్పుడు వాటిలో మనం ర్యాండమ్ గా ఏదైనా బాల్ తీస్తే వైట్ బాలే రావడానికి ఎంత ఛాన్స్ ఉంటది, లేదా గ్రీన్ బాల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటది, లేదా తీసే ఫస్ట్ 2 బాల్స్ గ్రీనే అవ్వాలి, లేదా 2 బాల్స్ వైటే అవ్వాలి. ఇలా సమ్ కాంబినేషన్స్ లో ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ నొటేషన్ చేస్తున్నాను. సో ఇలా కాంబినేషన్స్ లో కూడా మనం చేసామండి. ఓకే. సో కాంబినేషన్స్ లో చేసినప్పుడు ప్రాబ్లమ్స్ కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం. వాటిల్లోనే ఒక 2 సమ్స్ చూసుకుని వేరే మోడల్ ఒకటి చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అవుతాయి మనకి. లాస్ట్ క్లాస్ లో ఇక్కడ నుంచి చెప్పాలి, 10th సమ్ నుంచి చెప్పాలండి. 4 persons, ఇది చెప్పానా? లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్. ఇక్కడ ఆల్రెడీ నేను సండేస్ ప్రాబ్లం చెప్పాను కదండి పైన. ఆ విధంగా ఈ సమ్ చూసుకోండి, సరిపోతుంది. ఈ ప్రాబ్లం చూడండి, 10th సమ్ అంట. 4 persons ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ గ్రూప్ కంటైనింగ్ 3 men, 2 women అండ్ 4 children. అంటే 3 men ఉన్నారు, 2 women ఉన్నారు, 4 children ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? పర్సన్స్ అంటున్నా, మెన్షన్ చేయట్లా నేను. పర్సన్స్ అంటే అందులో మెన్, ఉమెన్, చిల్డ్రన్ అందరూ వస్తారు కదండి. సో 3 + 2 5, 5 + 4 9 అండి. టోటల్ మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ 9 పర్సన్స్ ఉన్నారండి. అందులో మనం ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ విల్ బి చిల్డ్రన్ అంట. ఖచ్చితంగా నా దగ్గర ఉన్న 9 పర్సన్స్ లో నేను ఏంటంటున్నాడు? షో దట్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ విల్ బి చిల్డ్రన్ అని చెప్పి అన్నాడు. ఎన్ని సెలెక్ట్ చేయమన్నాడు? అసలు ఫస్ట్ 4 పర్సన్స్ సెలెక్ట్ చేయమన్నాడు. నా దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 9 ఉన్నారు. ఈ 9 పర్సన్స్ లో నేను ఒక 4 పర్సన్స్ ని సెలెక్ట్ చేయాలి. ఆ 4 పర్సన్స్ లో ఖచ్చితంగా ఇద్దరు చిల్డ్రన్ అయ్యే ఉండాలండి. ఖచ్చితంగా ఇద్దరు చిల్డ్రన్ ఉండాలి అంటే మిగతా ఇద్దరు అడల్ట్స్ అనే కదండి మీనింగ్. అడల్ట్స్ అంటే అందులో జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు కదండి, మెన్ ఉమెన్ వస్తారు కదండి. సో ఖచ్చితంగా ఇద్దరు చిల్డ్రన్ అవ్వాలి. కాబట్టి మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ విల్ బి చిల్డ్రన్ అని అడిగాడండి. సో చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 9 అని చెప్పాను. ఇప్పుడే నేను 4 పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ దీస్ 9 పర్సన్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 4 పర్సన్స్ రాసుకున్నాను. సో ఆ 9 పర్సన్స్ లో 4 పర్సన్స్ ని సెలెక్ట్ చేయాలి కాబట్టి వీ కెన్ రైట్ 9C4 డిఫరెంట్ వేస్ లో మనం సెలెక్షన్ చేసుకోవచ్చండి. ఎన్ని డిఫరెంట్ వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 9C4 డిఫరెంట్ వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే. సో టోటల్ మన దగ్గర ఉన్నది 9 లో నేను 4 సెలెక్ట్ చేయాలి. సో 9C4 అండి మన స్పేస్ వచ్చేసి. ఇప్పుడు లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ విల్ బి చిల్డ్రన్ అండి. అసలు చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? 4 చిల్డ్రన్ ఉన్నారు. టోటల్ 4 చిల్డ్రన్ లో ఖచ్చితంగా నేను 2 చిల్డ్రన్ తీయాలండి. ఖచ్చితంగా 2 ఉండాలి, 2 చిల్డ్రన్ ఉండాలి నేను తీసే 4 పర్సన్స్ లో. సో 4C2 అండి, 4C2 వేస్ అండి. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ విల్ బి చిల్డ్రన్ అన్నాడండి. సో 2 children కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 4 children. చిల్డ్రన్స్ లో నుంచే కదా చిల్డ్రన్ సెలెక్ట్ చేయగలం, మెన్ లో నుంచే సెలెక్ట్ చేయలేం కదా. సో అవుట్ ఆఫ్ 4 children నుంచి 2 children సెలెక్ట్ చేయాలి కాబట్టి 4C2 రాసుకున్నానండి. మిగతా ఇద్దరు ఖచ్చితంగా 4 పర్సన్స్ తీయాలి. ఇద్దరు చిల్డ్రన్ అంటే మిగతా ఇద్దరు పెద్దవాళ్ళనే కదా మీనింగ్. ఆ పర్సన్స్ ఎంతమంది? 3 men, 2 women కాబట్టి ఆ ఇద్దరు ఈ 5 లో నుంచే రావాలి కదా. సో 5C2 లో నుంచే నేను
5 అడల్ట్స్ లో నుంచి ఆ 2 అడల్ట్స్ ని సెలెక్ట్ చేయాలి. సో 5C2 రాసుకున్నానండి. సో ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చూపించాలి ఆన్సర్ 10/21 వస్తుందని చూపించాలంట. ఆన్సర్ కూడా ఇచ్చేసాడండి. సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ 9C4 different ways, I need to out of 9C4 different ways, I have to select only 4C2 and 5C2 ways only, because ఓన్లీ 2 చిల్డ్రన్ అన్నాడు. ఎగ్జాక్ట్ గా 2 చిల్డ్రన్ అన్నాడు కాబట్టి అవుట్ ఆఫ్ 4 చిల్డ్రన్ 2 చిల్డ్రన్, అలాగే మిగతా 2 పర్సన్స్ వచ్చేసి 5 అడల్ట్స్ లో నుంచి 2 పర్సన్స్ కాబట్టి దిస్ ఈస్ ద ప్రాబిలిటీ. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. సో 4C2 అంటే ఏం చెప్పాను, 2 స్టెప్స్ కదా, 2 ఉంది కదా, 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళండి. అంటే 4x3/2x1 అని వేసుకోండి. ఇక్కడ ఏదో ఫార్మ్ ఇచ్చాడు ఎన్సీఆర్ ఫ్యాక్టోరియల్, అలా చేసినా వస్తుందండి. అలాగే ఇంటూ 5x4/2x1 డివైడెడ్ బై 9C4 కదండి. 9x8x7x6/4x3x2x1 చేయాలండి. అర్థమైందండి. 4C2 అంటే 4x3/2x1 ఇంటూ ఉంది మధ్యలో. 5C2 అంటే 5x4/2x1 డివైడెడ్ బై 9C4 అంటే 9x8 వెనక్కి వెళ్ళాలన్నమాట. 7x6/4x3x2x1 చేయాలి. చేస్తే 2 టైమ్స్. సో 5 2s are 10, 10 2 3s are 6. 6x10 బై డివైడెడ్ బై ఎంత వచ్చింది, ఈ 3 2s ఈ 6 క్యాన్సిల్, 4 ఇందులో 2 టైమ్స్, ఇంకేం పోవు కదా. 9 2s are 18, 18 7s are అండి, లేదు 7 2s are 14, 14 9s are 36, 14 9s are 9 4s are 9 126 అండి. సో 6x10/126 కదా. ఇంకేం సింప్లిఫై అవుతుంది ఇందులో, 6 టేబుల్ 6 2s are 6 1s are. సో 10/21 వచ్చింది కదండి. అదే కదా మనల్ని అడిగిన ప్రాబిలిటీ 10/21. సో ఇలా కూడా అడగొచ్చు ప్రాబ్లము. మనల్ని ప్రాబిలిటీ ఇంత ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి కూడా అడగొచ్చండి క్వశ్చన్. ఓకే, ఇది ఒకటి మోడల్. నెక్స్ట్, ఏ బాక్స్ కంటైన్స్ 3 white balls and 2 black balls. We remove at random 2 balls at succession. What is the probability that the first removed ball is white and second ball is black? అసలు మనం బాక్స్ లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అది ఆ 5 బాల్స్ ఒక బాక్స్ లో వేసుకున్నాము. తీసేటప్పుడు 2 బాల్స్ ని ఎట్ సక్సెషన్ అంటే వెంటనే అని అర్థం. సక్సెసర్ నెక్స్ట్ వన్ అనమాట, ప్రిసిసర్ బిఫోర్ వన్ అదే ప్రిసీడింగ్ వన్ అనమాట. ముందుది ప్రిసిషన్ అంటే ముందుది, సక్సెషన్ అంటే నెక్స్ట్ అని అర్థం కదా. సో ఫస్ట్ బాల్ రిమూవ్ చేశాను. ఫస్ట్ బాల్ రిమూవ్ చేసిన తర్వాత వెంటనే సెకండ్ బాల్ తీయండి అని అర్థం అనమాట దానికి. సో 3 వైట్ బాల్స్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను 2 బాల్స్ ని ర్యాండమ్ గా పిక్ చేయమంటున్నాడు. అందులో నేను తీసే ఫస్ట్ బాల్ వచ్చేసి వైట్ ఉండాలంట, సెకండ్ బాల్ వచ్చేసి బ్లాక్ ఉండాలంట. అది దాని యొక్క ఎంత ఛాన్స్ ఉంటది, ఫస్ట్ తీసే బాల్ ఖచ్చితంగా వైటే వస్తుంది, సెకండ్ తీసే బాల్ బ్లాకే రావాలి. అలా రావాలంటే ఎంత ఛాన్స్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 3 + 2 5 కదండి, రాసుకున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ ఈస్ వైట్ రావాలి. వైట్ రావాలంటే అవుట్ ఆఫ్ 5 బాల్స్, మన దగ్గర ఉన్నవి 5 బాల్స్, 5 బాల్స్ లో నేను ఒకటి పిక్ చేస్తున్నా. ఎన్ని తీస్తున్నానో అన్నే రాయాలండి ఇక్కడ ఎప్పుడు కూడా. 5C1. సో అవుట్ ఆఫ్ 5C1 లో నేను వైట్ బాలే తీయాలి, ఒక వైట్ బాల్ తీయాలి కాబట్టి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అందులో నుంచి ఒకటి రావాలి కాబట్టి 3C1/5C1 చేయాలండి. 3C1 అంటే 3, 5C1 అంటే 5 అండి. 3/5 ఆన్సర్ వచ్చింది, బానే ఉంది. సో ఫస్ట్ బాల్ ఈజ్ వైట్ తీసానండి. ఇలాగే సెకండ్ బాల్ బ్లాక్ రావాలి కదండి. వాళ్ళు ఏమంటున్నాడు, ఒక బాల్ తీసేసాము. ఇప్పుడు మనం ఉన్న టోటల్ 5 బాల్స్ లో ఫస్ట్ ఒక బాల్ తీయమన్నాడు. ఫస్ట్ బాల్ రిమూవ్ చేసినప్పుడు వైట్ బాల్ ఒకటి రిమూవ్ చేయమన్నాడు. సో మన దగ్గర ఉన్న బాల్స్ 5 కదండి. 5 బాల్స్ లో ఒక బాల్ తీసా అంటే 4 బాల్స్ ఉంటాయి మనకి ఇప్పుడు బాక్స్ లో కదా. ఆడ ఏమంటున్నాడు, రీప్లేస్ చేసేవి వెంటనే. బాల్ తీసేసేవు కదా, వైట్ బాల్ తీసేసేవు, దాని యొక్క ప్రాబిలిటీ నాకు చెప్పేసేవుగా, మళ్ళీ దాన్ని అందులో వేసేసి మళ్ళీ తీయి.
రీప్లేస్మెంట్ విత్ రీప్లేస్మెంట్ ఉంటుంది, వితౌట్ రీప్లేస్మెంట్ ఉంటుందండి. ప్రాబ్లం ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు 2 కేసెస్ గా చేసే విధానం కూడా ఉంటుంది. సో ఇక్కడ వీడు చూడండి విత్ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ నేను బాల్ తీసినప్పుడు వైట్ బాల్ తీసేసా. వైట్ బాల్ తీసేసి మళ్ళీ దాన్ని ఏసా. ఆ బాక్స్ లోనే ఏసా. అప్పుడు 5 ఉంటాయిగా నాకు బాక్స్ లో. 5 ఉంటాయి. సో విత్ రీప్లేస్మెంట్ తో చేస్తున్నాను, వితౌట్ రీప్లేస్మెంట్ తో చేస్తున్నాను అనమాట అంతే. ఓకే, విత్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు నేను ఒక బాల్ తీసేసా. ఫస్ట్ వైట్ బాల్ రిమూవ్ చేసా. ఫస్ట్ బాల్ వైట్ బాల్ తీయడానికి ఇంత ఛాన్స్ ఉందని చెప్పా. నేను వైట్ బాల్ తీసాను, ఇంత ఛాన్స్ ఉంది కాబట్టి వైట్ బాల్ వచ్చింది అనుకున్నాను. ఒక బాల్ తీసేసాను, మళ్ళీ ఆ బాల్ వేసేసా అందులోనే. అంటే అప్పుడు మళ్ళీ టోటల్ బాల్స్ ఎన్ని అయిపోతాయి? 5 బాల్స్ అయిపోతాయి. మళ్ళీ ఆ 5 బాల్స్ లో నేను తీసే బాల్ ఒక బాల్ తీయాలి మళ్ళీ. ఆ బాల్ ఖచ్చితంగా బ్లాకే రావాలంట. సెకండ్ బాల్ ఈజ్ బ్లాక్. ఓకే, బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 2 బ్లాక్ బాల్స్ ఖచ్చితంగా 1 బ్లాక్ బాల్ తీయాలి నేను. సో 2C1/5C1 అంటే 2/5 అండి. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ బాల్ ఈజ్ వైట్ అండ్ సెకండ్ బాల్ ఈజ్ బ్లాక్. ఇక్కడ బ్లాక్ రాయాలండి, తప్పు పడింది. ఫస్ట్ బాల్ ఈజ్ వైట్, సెకండ్ బాల్ ఈజ్ బ్లాక్. ఎప్పుడండి? విత్ రీప్లేస్మెంట్. నేను ఫస్ట్ వైట్ బాల్ తీసేసా. వైట్ బాల్ తీసేసి ఉన్న 5 బాల్స్ లో ఒక బాల్ తీయమన్నాడు. ఫస్ట్ ఒక బాల్ తీసా. ఆ తీసేసిన బాల్ మళ్ళీ వేసా అందులో. తీసేసిన బాల్ నేను మళ్ళీ అందులో వేసేసినప్పుడు నేను చెప్తున్న కేసు ఇది. ఓకే, సో చూడండి ఫస్ట్ బాల్ ఈజ్ వైట్ అండ్ సెకండ్ బాల్ ఈజ్ బ్లాక్ అండి. ఇక్కడ సెకండ్ బాల్ ఈజ్ బ్లాక్. 3/5, 2/5, 6/25 అనమాట ఆన్సర్ మనకి. అంటే నేను ఫస్ట్ బాల్ తీసేసాను. తీసి సెకండ్ బాల్ తీసేటప్పుడు ఫస్ట్ బాల్ తీసేస్తే 4 బాల్సే ఉండాలి యాక్చువల్ గా బాక్స్ లో. కానీ నేను రీప్లేస్ చేసేస్తున్నాను కదా, మళ్ళీ 5 బాల్స్ లో నుంచే సెకండ్ బాల్ తీస్తున్నా. 5 బాల్స్ లో నుంచి ఫస్ట్ బాల్ తీసాను, మళ్ళీ 5 బాల్స్ లో నుంచి సెకండ్ టైం కూడా బాల్ తీసా. ఆ విధంగా ఇది కేస్ 1 అండి. కేస్ 2 వితౌట్ రీప్లేస్మెంట్. నేను రీప్లేస్ చేయట్లేదండి, రీప్లేస్ చేయట్లేదు. ఫస్ట్ బాల్ ఏంటండి? వైట్ తీసేసా. 3 అవుట్ ఆఫ్ 5 బాల్స్ లో ఫస్ట్ బాల్ వైట్, సెకండ్ బాల్ బ్లాకే కదండి. ఇక్కడ కూడా బ్లాకే రాయాలి, వైట్ రాశారండి, రాంగ్ అది, బ్లాకే. ఓకే, ఫస్ట్ బాల్ వైట్ అండి. ఫస్ట్ బాల్ వైట్, ఫస్ట్ సారి వైట్ రావడానికి ఛాన్స్ ఎంత ఉందో ముందు నేను ఆల్రెడీ చెప్పేసా. ఇప్పుడు రీప్లేస్ చేయట్లే నేను. ఇప్పుడు నేను 5 బాల్స్ లో నుంచి ఒక వైట్ బాల్ తీసేసా. ఇప్పుడు నాకు బాక్స్ లో 4 బాల్సే ఉన్నాయి. సో నా టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇప్పుడు 4 బాల్స్ లో నుంచే నేను ఒక ఒక బాల్ తీయాలి. ఖచ్చితంగా ఆ బాల్ బ్లాక్ బాల్ అవ్వాలి. మరి సెకండ్ ట్రిప్ తీస్తున్నాను కదా, ఫస్ట్ తీసేది ఖచ్చితంగా వైట్ అన్నాడు. ఫస్ట్ వైటే ఉండాలన్నాడు, తర్వాత బ్లాక్ అవ్వాలన్నాడు కదా. ఫస్ట్ వైట్ తీసేసా. మళ్ళీ నేను తీసేసిన బాల్ అందులో వేయలా. 5 బాల్స్ అవ్వాల, అప్పుడు మనకి 4 బాల్సే ఉంటాయి. సో ఆ 4 బాల్స్ లో నుంచి నేను ఇంకొక బాల్ తీయాలి. ఆ తీసే బాల్ ఖచ్చితంగా బ్లాకే అవ్వాలి కదా, మరి సెకండ్ ట్రిప్ కదా తీస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? అవుట్ ఆఫ్ 4 బాల్స్ తీసే బాల్ నేను ఖచ్చితంగా బ్లాక్ బాల్ అవ్వాలి. సో 2C1 అంటే 2, 4C1 అంటే 4, 2/4 అంటే 1/2. 1/2. ఇప్పుడు మన కేసు ఏంటి? రీప్లేస్మెంట్ చేయనప్పుడు ఫస్ట్ బాల్ వైట్, సెకండ్ బాల్ బ్లాక్ రావడానికి ఫస్ట్ బాల్ వైట్ అంటే 3/5 ఇంటూ సెకండ్ బాల్ బ్లాక్ అంటే 1/2, 3/10 అండి. ఇలా కూడా చేయొచ్చు ప్రాబ్లమ్. విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్. ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కాబట్టి రెండూ చేసాము. కొన్ని సమ్స్ లో వితౌట్ రీప్లేస్మెంట్ అని కూడా మెన్షన్ చేస్తా ఉంటాడు. అప్పుడు రీప్లేస్మెంట్ చేసే కేసు చేయక్కర్లా. ఈ కేసు చేయాల్సిన పని ఉండదు. వాడు అడగలేదు కాబట్టి 2 కేసులు చేసాము. వితౌట్ గాని విత్ గాని అడిగితే గనక అదొకటి చేస్తే చాలు. అడగకపోతే 2 చేయాలి. మరి 7.5 మార్క్స్ రావాలంటే ఈ 2 బిట్లు చేస్తే ఈ 2 లైన్లు చేస్తే రాదు కదండి. సో అందుకే రీప్లేస్ చేసి ఎలాగా, రీప్లేస్ చేయకుండా ఎలాగా అని కూడా చేస్తామండి. నెక్స్ట్ ఇది చూడండి. ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ 4 వైట్ అండ్ 6 బ్లాక్ బాల్స్, 2 balls are drawn at random. If the balls are drawn one after the another without replacement, ఒకదాని తర్వాత ఒకటి తీయండి బాబు, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయొద్దు. ఫైండ్ ద ప్రాబబిలిటీ. అలా రీప్లేస్ చేయకపోతే ఒకదాని తర్వాత ఒక బాల్ తీస్తున్నాను కదా, ఫస్ట్ తీసే బాల్, సెకండ్ తీసే బాల్, బోత్ బాల్స్ వైటే అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? అది ఫస్ట్ బిట్ అడిగాడు. తర్వాత ఫస్ట్ తీసే బాల్ వైట్, సెకండ్ తీసే బాల్ బ్లాక్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఓకే, 1 బాల్ ఈజ్ వైట్ అండ్ అదర్ ఈజ్ బ్లాక్ అన్నాడు గాని థర్డ్ బిట్ చూడండి.
వన్ బాల్ ఈజ్ వైట్ అండ్ అనదర్ ఈజ్ బ్లాక్ అన్నాడు గాని అది ఫస్ట్ బాలా సెకండ్ బాలా అని చెప్పట్లేదండి. తీసే 2 బాల్స్ లో ఒక బాల్ వైట్ అవ్వాలి, ఇంకో బాల్ బ్లాక్ అవ్వాలి. దానికి ఎంత ఛాన్స్ ఉందని అడిగాడు. 3 రకాలుగా బిట్స్ అడిగాడండి. ఓకేనా? సో ఫస్ట్ అసలు మన దగ్గరున్న నంబర్ ఆఫ్ టోటల్ బాల్స్ ఎన్నండి? టోటల్ బాల్స్ వచ్చేసి 4 + 6 10 అండి. సో ఫస్ట్ బిట్ చేస్తున్నా. బోత్ బాల్స్ వైట్ రావడానికి ఎంత అవకాశం ఉంది నాకు అని. వితౌట్ రీప్లేస్‌మెంట్ అండి. రీప్లేస్ చెయ్యడం లేదు నేను. పాయింట్ గుర్తుండాలి. సో ఓకే. ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ ఈస్ వైట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ ఈస్ వైట్ అండి. వైట్ బాల్ రావడానికి మన దగ్గర టోటల్ బాల్స్ 10 కదండీ! ఈ 10 బాల్స్‌లో నేను ఒక బాల్ పిక్ చేస్తున్నాను. సో 10 C1 అవుతుంది. అందులో నుంచి నాకు ఖచ్చితంగా వైట్ బాలే రావాలి కాబట్టి 4 వైట్ బాల్స్‌లో నుంచి ఒక బాల్ కాబట్టి 4C1/10 అండి. 10C1 అంటే 4/10 అండి. 2/5 ఇది బానే రాసేసాం. ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ బాల్ ఈస్ వైట్. రెండో బాల్ కూడా వైటే రావాలి వితౌట్ రీప్లేస్‌మెంట్. తీసిన బాల్ మళ్ళీ అందులో వేసేయట్లేదు నేను. అప్పుడు 10లో నుంచి ఇందాక ఒకటి తీసేసాను కదా! అప్పుడు మన దగ్గర బాల్స్ ఎన్నుంటాయి? 9 ఉంటాయి. ఆ 9లో నుంచి ఒకటి పిక్ చేయాలి. ఓకే. ఆ పిక్ చేసే బాల్ ఖచ్చితంగా వైట్ బాల్స్ అవ్వాలి. మరి వైట్ బాల్స్ ఒకటి తగ్గింది కదా! సో 4 వైట్ బాల్స్‌లో ఒక వైట్ బాల్ తీసేసాను కదా! సో 3C1 అవుతుంది. 3C1/9C1 అంటే 3/9 అండి రాసేసుకున్నాం. సో 2 కూడా వైట్ బాల్సే రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అన్నప్పుడు, ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆర్ వైట్ అన్నప్పుడు 2/5 ఇంటూ 1/3 2/15 ఆన్సర్ అండి. అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ ఈస్ వైట్ అండి. ఫస్ట్ బాల్ వైట్ అంటే ఇందాక చేసాంగా 4C1/10C1 2/5 అదే ఆన్సర్ కరెక్టే. ఏమన్నాడు మళ్ళీ? సెకండ్ బాల్ బ్లాక్ అన్నాడు. రీప్లేస్ చేయలేదు నేను. సెకండ్ బాల్ బ్లాక్ అంటే రీప్లేస్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఇప్పుడు బాల్స్ 9 ఉంటాయి. అందులో ఒక బాల్ పిక్ చేయాలి. తీసే బాల్ ఖచ్చితంగా బ్లాకే అవ్వాలి. ఇప్పటిదాకా నేను బ్లాక్ బాల్ తీయలేదు. సో 6 బ్లాక్ బాల్స్‌లో ఒక బ్లాక్ బాల్ తీసినప్పుడు 6C1 ఉంటుంది. 6C1/9C1 అంటే 6/9 అంటే 2/3. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఏంటన్నాడు? 1 బాల్ ఫస్ట్ బాల్ వైట్, సెకండ్ బాల్ బ్లాక్ అన్నప్పుడు 2/5 ఇంటూ 2/3 4/15 ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే. అది సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్. ఏమన్నాడు? ఒక బాల్ వైట్ అన్నాడు. ఇంకో బాల్ బ్లాక్ అన్నాడు. అది ఫస్ట్ తీసేనా, సెకండ్ తీసేనా అన్న మాట చెప్పడంలా. సో ఇట్ కెన్ బి హ్యాపెన్ ఇన్ వన్ ఆఫ్ ద ఆల్ ద మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఇన్ కేసెస్. అంటే ఎక్స్‌క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ అన్నాను. ఎగ్జాస్టివ్ అంటే యూనియన్ అన్నాడు కదండీ! వీడిక్కడ చూడండి ఏంటంటున్నాడంటే ఎక్స్‌క్లూజివ్. ఎగ్జాస్టివ్ అంటే ఏం చెప్పానండి? ఎగ్జాస్టివ్ అంటే ఆహ్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఎట్ ఏ టైము ఆహ్, ఒ ఒక ఓహ్, ఎగ్జాస్టివ్ అంటే ఏ 2 ఈవెంట్లు ఒకసారే జరగవని చెప్పాము. ఎక్స్‌క్లూజివ్ అంటే ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ జరుగుద్దని చెప్పాను. డెఫినిషన్స్ చెప్పాను కదమ్మా! వర్డ్ టెర్మినాలజీ చెప్పాను. ఎగ్జాస్టివ్, ఎక్స్‌క్లూజివ్ చెప్పాను కదా! సో, అలా యూజ్ చేస్తున్నాడిక్కడ. ఏ ఫస్ట్ వైట్ అండ్ సెకండ్ బ్లాక్. బి ఫస్ట్ బ్లాక్ అండ్ సెకండ్ వైట్. 2 ఛాన్సులుంటాయి కదా! మరి ఒక బాల్ వైట్, ఒక బాల్ బ్లాక్ అన్నప్పుడు ఫస్ట్ తీసేది వైట్ అవ్వచ్చు. సెకండ్ తీసేది బ్లాక్ అవ్వచ్చు. లేదా ఫస్ట్ బ్లాక్ రావచ్చు. సెకండ్ వైట్ రావచ్చు కదా! మనం ఆల్రెడీ నేను చేశాను. ఫస్ట్ వైట్, సెకండ్ బ్లాక్ అన్నప్పుడు చేసాం కదండీ ప్రాబ్లము ఫస్ట్ బిట్టా? అహా! సెకండ్ బిట్ చేసాం కదా! ఫస్ట్ వైట్, సెకండ్ బ్లాక్ అన్నప్పుడు 4/15 కదా! సో, ఆ ప్రాబబిలిటీ వేసేసుకున్నా. 4/15. మరి ఇది చేయలేదుగా. ఫస్ట్ బ్లాక్, సెకండ్ వైట్ చేయలేదుగా. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేస్తాం. ఫస్ట్ బ్లాక్ అన్నప్పుడు ఏం చేస్తాం దీని బదులు 10C1 ఉంటది. బ్లాక్ అన్నప్పుడు 6C1 ఏస్తాము. 6/10 అయ్యేది. 3 2s ఆర్ 5 2s ఆర్ 3/5 అయ్యేది. ఏ తర్వాత ఆహ్, ఇంకేం అడిగాడు? ఫస్ట్ బ్లాక్ కదా! తర్వాత వైట్ కాబట్టి, వైట్ అన్నప్పుడు ఏం చెప్తాము? ఔట్ ఆఫ్ 9 బాల్స్‌లో వైట్ అన్నప్పుడు వైట్ బాల్స్ 4 కదా! 4C1 4/9. 4/9 అంటే ఇది కాన్సెల్ అవ్వదు కదా! ఇప్పుడు 4/9 ఇంటూ 3/5 చేయండి. చేస్తే ఏమవుతది? 3 3s ఆర్ 4/15 వచ్చిందా? ఆ విధంగా ఇక్కడ వీళ్ళు చేయలేదండి. మీరు చేసుకోవాలి. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ 1 వైట్, 1 బ్లాక్ అన్నప్పుడు చేసేసాం గదా! ఇందాక 4/15 అని సెకండ్ బిట్. అలాగే మీరు ఇంకొకటి చెయ్యాలి. 1 బ్లాక్ ఫస్ట్ బాల్ బ్లాక్, సెకండ్ బాల్ వైట్ అన్నప్పుడు మీరు చేసుకుంటే 4/15 వచ్చుద్ది అది కూడా. సో, టోటల్‌గా 8/15. సో, ఈ విధంగా ఇలా
ఎన్ని రకాలుగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలండి. సో ఇదంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ స్టేట్మెంట్ మీనింగ్ అని చెప్పి ఒక టేబులర్ ఫార్మ్ కింద ఇచ్చాడు చూడండి. ఏం లేదు, ఏ యూనియన్ బి అంటే సెట్ థియరీ నొటేషన్ లో మాట్లాడుతున్నామండి మనం. ఏ యూనియన్ బి అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్. ఇప్పుడు 2 ఈవెంట్లు ఉన్నాయండి, ఏ బి 2 ఈవెంట్లు ఉన్నాయి. ఓకే, సపోజ్ కాయిన్ టాస్ వేస్తున్నానండి. కాయిన్ టాస్ వేసినప్పుడు మన ఛాన్స్ ఏంటండి, రెండు ఈవెంట్లు వస్తాయి. ఆ 2 ఈవెంట్లు ఏమవుతాయండి, ఒకటేమో హెడ్, ఒకటేమో టెయిల్ కదండి. ఆ 2 ఈవెంట్లలో అది అది ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇప్పుడు మాట్లాడుకుందాం. సో 2 ఈవెంట్లు అక్కర్ అవ్వాలి కదా. సో ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్ అక్కర్ అని అర్థం. అట్లీస్ట్ వన్ కాయిన్ టాస్ వేసినప్పుడు ఏదో ఒక్కటైనా మనకు ఆన్సర్ వస్తది కదండి. అయితే హెడ్ లేదా టెయిల్ వస్తది కదా, రాకుండా అయితే ఉండదు కదా. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏ ఆర్ బి అక్కర్. ఏ యూనియన్ బి రాసేటప్పుడు ఎప్పుడైనా ఏ యూనియన్ బి రాస్తున్నామంటే అర్థం ఏంటి, ఏ గాని బి గాని ఏదో ఒక్కటైనా ఈవెంట్ ఆన్సర్ ఉంటుంది మనకి, ఏదో ఒక్క ఈవెంట్ అయినా అక్కర్ అవుతుందని చెప్పినట్టు. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అంట. ఏను బిను కూడా అక్కర్ అవుతుందంట. ఏ ఇంటర్సెక్షన్ బి ఎక్కడ మాట్లాడాం, ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఏం చెప్పాం, ఏ ఇంటర్సెక్షన్ బి. ఎగ్జాస్టివ్ అన్నప్పుడు ఏ యూనియన్ బి. ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాం. అంటే బోత్ ద ఈవెంట్స్ అక్కర్. ఎట్ ఏ టైమ్ 2 ఈవెంట్ల ఆన్సర్ వస్తుందండి. ఓకే, అదే ఎగ్జాస్టివ్ అంటే ఒక ఈవెంట్, కనీసం ఒక్క ఈవెంట్ అయినా ఆన్సర్ వస్తుంది అని అర్థం అండి ఎగ్జాస్టివ్ అంటే. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ తర్వాత చూడండి, బార్ అంటే నేను చెప్పానండి, ఏ బార్ అన్నా బి బార్ అన్నా ఏ కాంప్లిమెంట్ అన్నా బి కాంప్లిమెంట్ అన్నా ఒక్కటేనండి. ఏకి ఆపోజిట్ ఏ కాంప్లిమెంట్, బికి ఆపోజిట్ బి కాంప్లిమెంట్ అండి. ఏ అక్కర్ అవుతుంది అన్నాను అంటే ఏ బార్ అని ఇండికేట్ చేసామంటే దాని యొక్క కాంప్లిమెంట్ అక్కర్ అవ్వదు అని అర్థం అండి. ఓకేనా. సో ఈవెంట్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే మీనింగ్ ఏంటండి, ఏను అక్కర్ అవ్వదు, ఏ బిను అక్కర్ అవ్వదు. ఏ ఈవెంట్ లేదు, బి ఈవెంట్ లేదండి. నైదర్ ఏ నార్ బి, రెండూ కాదండి. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అండి, ఏ అక్కర్ అవుతుంది, బి అక్కర్ అవ్వదు. బి బార్ కదా మరి కాంప్లిమెంట్ కదా. ఏ అక్కర్ అండ్ బి డస్ నాట్ అక్కర్ అండి. అలాగే ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ ఇది లేదు, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ అక్కర్ అవుతుంది, బి సి అక్కర్ అవ్వదని అర్థం. అంటే ఓన్లీ ఏ అక్కర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ బోత్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అంటే ఏ బి అక్కర్ అవుతాయి, సి అక్కర్ అవ్వదు. సి ఈవెంట్ రాదనమాట, బార్ కదా. బార్ లో ఇండికేట్ చేసిన ఈవెంట్లు రావండి. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఆల్ ద ఈవెంట్స్ అక్కర్ అండి. ఇంటర్సెక్షన్ కదా, అన్ని ఈవెంట్లే అక్కర్, ఎక్స్క్లూజివ్ అనమాట. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. అట్లీస్ట్ ఒక్క ఈవెంట్ అయినా అక్కర్ అవుతుందండి. అట్లీస్ట్ ఒక్క ఈవెంట్ అయినా, అది ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు అండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి. ఇదంతా ఇంత డీప్ గా అవసరం లేదులేండి. ఏదైనా సరే యూనియన్ ఉంది కదా, యూనియన్ ఉంటే అట్లీస్ట్ 2 అక్కర్ అంటున్నాడు ఇక్కడ. ఎందుకనంటే 3 కాంబినేషన్ ఉన్నాయి కదా అలా. సో ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ కాబట్టి ఏమీ అక్కర్ అవ్వదని చెప్తున్నాడండి. సో ఇవి వీటి ప్రకారం ఈ నెక్స్ట్ సమ్స్ ఉంటాయండి. ఈ 3-4 లెక్కలు ఉన్నట్టు ఉన్నాయి. ఇవి అయిపోతే మనం అసలైన టాపిక్ లోకి వచ్చేస్తామండి. సో చూద్దాం, ఒక ప్రాబ్లం చూద్దాం. టైమ్ ఓకే, ఒక సమ్ చూద్దాం. ఇంపార్టెంట్ అంట చూడండి. ద ప్రాబిలిటీ దట్ ఏ కాంట్రాక్టర్ విల్ గెట్ ఏ ప్లంబింగ్ కాంట్రాక్ట్ ఈస్ 2/3 and the probability that he will not get an electric contract is 5/9. If the probability of getting one contract is 4/5, what is the probability that he will get both the contracts? ఫస్ట్ అండి, మనకి కాంట్రాక్టర్ కి ప్లంబింగ్ కాంట్రాక్ట్ వచ్చింది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నా. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద కాంట్రాక్టర్ విల్ గెట్ ద ప్లంబింగ్ కాంట్రాక్ట్. ప్లంబింగ్ కాంట్రాక్ట్ కి పెట్టిన పేరు ఏ అండి. అండ్ బి ద ఈవెంట్ దట్ ద కాంట్రాక్టర్ విల్ నాట్ అండి, ఇక్కడ నాట్ రాలేదు, విల్ నాట్ గెట్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ కాంట్రాక్ట్ కాబట్టి పి ఆఫ్ అది ఐ మీన్ బి తో ఇండికేట్ చేస్తున్నాము. విల్ నాట్ గెట్ కాబట్టి బి బార్ అంటామండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వస్తే
మామూలుగా రిప్రజెంట్ చేస్తాము. రాకపోతే బార్స్ లో రిప్రజెంట్ చేస్తామండి. ఓకే. సో ఏంటి మనకి కాంట్రాక్టర్ కి మరి ప్లంబింగ్ కాంట్రాక్ట్ వస్తే దాని పేరు ఏ అన్నాను కదా. వాడు ఇచ్చింది ప్రాబబిలిటీ కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండి 2/3. మరి బి అని పేరు పెట్టుకున్నాను కదా ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ కి. మరి ఆ కాంట్రాక్ట్ రాలేదు కదా. సో బి బార్ అండి. ఓకే. ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ అండి 5/9. వాడేమంటున్నాడు, వాడికి ఈ 2 కాంట్రాక్ట్‌లో ఒక్కటైనా వచ్చింది కదండీ! ఏంటది? ప్లంబింగ్ కాంట్రాక్ట్ వచ్చింది కదా! అంటే ఒక్కటైనా అక్కరవుతుందంటే ఇందాకే టేబుల్ చెప్పాను కదండీ! అట్‌లీస్ట్ 1 ఈవెంట్ అక్కరన్నాను కదా! ఏ యూనియన్ బితో రాసుకుంటామని చెప్పాను కదా! ఏ గాని, బి గాని ఏదో ఒకటి అక్కరైనప్పుడు ఏ యూనియన్ బి రాయాలి. 2 కావాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాను కదండీ! చూడండి. సో, అందుకే ఒక్కటైనా అక్కరయింది కదా! అందుకే పి ఆఫ్ ఏ యూనియన్ బి అండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 4/5. ఈ 4/5 ఎలా వచ్చింది? చూడండి. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 కాంట్రాక్ట్ ఈస్ 4/5 వాడిచ్చాడండి. ఇవ్వకుండా మనం రాయలా. గెట్టింగ్ 1 కాంట్రాక్ట్ అట్‌లీస్ట్ 1 కాంట్రాక్ట్ రావడానికి అతనికి ఛాన్స్ ఎంతుందంట? 4/5 ఉందండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 4/5. బి ఏమో ప్రాబబిలిటీ ఆఫ్ సరే. ఫస్ట్ ఇక్కడ బీ బార్ అన్నాను కదా! ఇంకా బీ బార్ కూడా రాయకండి చూడండి. ఫస్ట్ 2 కాంట్రాక్ట్‌లు ఉన్నాయండి మనకి లెక్క మొత్తం మీద. ఫస్ట్ కాంట్రాక్ట్ ఏమో ప్లంబింగ్ కాంట్రాక్ట్‌ని ఏ అన్నాను. ఆహ్, ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్‌ని బి అన్నాను. పి ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ప్లంబింగ్ కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి 2/3 పి ఆఫ్ ఏ రాలేనిది కాబట్టి బి బార్‌తో ఇండికేట్ చేసేసాను ఇక్కడ. ఇక్కడ అనుకోవద్దండి బి బార్. బి అనే ఉంచుకోండి కరెక్టే. బి బార్ అని ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ప్రాబబిలిటీ మరి నాట్ గెట్టింగ్ కదా! నాట్ గెట్టింగ్ అన్నప్పుడు బార్‌తో ఇండికేట్ చేసుకుంటున్నాము. ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ ఈక్వల్ టు 5/9. మరి వాడేమన్నాడు? ఏదో ఒక్క కాంట్రాక్ట్ అయినా వచ్చే ఛాన్స్ ఎంతుందంట? 4/5 ఛాన్స్ ఉందంట. మనం ఏం చూపించాలి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హి విల్ గెట్ బోత్ ద కాంట్రాక్ట్స్ అండి. బోత్ రావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి కదండీ! బోత్ అన్నప్పుడు ఇందాక టేబుల్‌లో చెప్పాను కదా! ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవ్వాలంటే ఎంత అని. మనకి అడిషన్ థీరమ్ ఉందండి మర్చిపోకూడదు ఎప్పుడు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అండి. నీకు కావాల్సినవి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. దాన్ని ఉంచుకో. అడిషన్ థీరమ్ ఏంటి? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా! ప్రాబ్లమ్‌ని బట్టి నువ్వు మార్చుకోవచ్చు కదా టర్మ్స్. సో, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నా. పి ఆఫ్ ఏ తెలుసు నాకు 2/3. పి ఆఫ్ బి, పి ఆఫ్ బి బార్ కదండీ! బార్ నీకు పి ఆఫ్ బి బార్ రావాలి అంటే ఫార్ములా ఏంటంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ అండి. స్టార్టింగ్‌లో చెప్పా. సారీ 1 మైనస్ పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ బార్ అంటే పి ఆఫ్ ఏ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ అని స్టార్టింగ్ లో చెప్పానండి. ఒకసారి పైన నోట్స్ చూస్తే తెలుస్తుంది. సో పి ఆఫ్ బి బార్ ఎలా వస్తదండి మరి? పి ఆఫ్ బి కావాలి కదా మరి నాకిక్కడ. పి ఆఫ్ బి ఎలా వస్తదండి? 1 మైనస్ పి ఆఫ్ బి బార్ చేస్తే వస్తదండి. అంటే 1 మైనస్ 5/9 అండి. అలాగే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 4/5. సో సింప్లిఫై చేసుకోండి. 14/45. ఇలా నీ దగ్గర స్టేట్మెంట్ ఆ టేబుల్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఇంపార్టెంటేనండి. సో, అర్థమైంది కదా! సో, మిగతా ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్నో లేవండి. 1, 2, 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఆ తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీలోకి వెళ్దామండి. ఓకే. లేదు మీరు చూసేసుకుంటాను అంటే అర్థమవుతాయి మాకు అంటే చెప్పను. కండిషనల్ ప్రాబబిలిటీకే ఎళ్తామండి. లేదండి చెప్పమంటే అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ క్లాస్‌లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు